హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ గత 3 సంవత్సరాలుగా మహానాడు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ పోస్ట్ పోన్ చేస్తూ వస్తూ ఉంది. అయితే అధికారం చేపట్టిన సంవత్సరం రోజుల తర్వాత 27, 28, 29 తేదీలో కడపలో మహానాడు నిర్వహిస్తూ ఉంది. అయితే ఈ మహానాడు సందర్భంగా మహానాడులో అనేక మంది లక్షలాది మంది జనాలను తీసుకొచ్చి వారికి విందు భోజనాలు వినోదాలతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టడానికి ప్లాన్ చేసుకుంది తెలుగుదేశం పార్టీ. అయితే ముఖ్యంగా మహానాడుకు వచ్చినటువంటి నాయకులు కానీ, మాజీ నాయకులు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు, లోకేష్తో సహా ప్రతి ఒక్కరూ కనీసం మహానాడులో 27వ తేదీన 1000 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి పేరు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు, సాక్షి పేరు, ఇతర వైఎస్ఆర్సీపీ అభిమానుల పేర్లు స్మరించారు అంటే ప్రస్తుత అధికార పార్టీ ఏ విధమైనటువంటి అభద్రతా భావంతో ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అనేక హామీలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం సూపర్ 6 హామీలు పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హామీలు ఇచ్చింది. ఆ హామీలను నెరవేర్చే దిశగా ఏ ఒక్క అడుగైనటువంటి ఈ ప్రభుత్వం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. శ్రీలంక అయిపోతుంది, బంగ్లాదేశ్ అయిపోతుందని కాలికి బలపం కట్టుకొని తిరిగినటువంటి రాష్ట్రం మొత్తం ఈ కూటమి ప్రభుత్వ నాయకులు. అలాగే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పారిశ్రామికంగా మేము అభివృద్ధి చేస్తాం, అలాగే సంపద సృష్టిస్తాం అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంపద సృష్టి చేయకపోగా ఈ సంవత్సరం రోజుల్లో 1,70,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. అంటే ఈ చేసిన అప్పులన్నీ ఎక్కడ పెట్టబోతున్నారంటే కేవలం ఒకే ఒక్క అమరావతి. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోగా దీని మీద పూర్తి అభద్రతాభావంతో ఉన్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ అక్కడ సూపర్ 6 హామీలని సూపర్ శాసనాలుగా చెప్పారు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన పార్టీ సంవత్సరం రోజుల్లో మనం ఏం చేశాం, ఏం చేయబోతున్నాం అనేది ప్రజలకు వివరించాలి. కానీ అలా కాకుండా కేవలం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆ పార్టీ నాయకుల మీద, ఆ పార్టీ కార్యకర్తల మీద, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రజలకు తెలియకుండా ఈ మహానాడు ద్వారా ఈ పరిస్థితుల్లో డైవర్షన్ చేయడం కోసమే ఈ మహానాడు ఏర్పాటు చేశారని చెప్పేసి మేధావులు, విశ్లేషకులు చాలామంది చెప్తా ఉన్నారు. నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు నెటిజన్లు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా చెప్పుకోవడం కోసం హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేనటువంటి తెలుగుదేశం పార్టీ కడప మహానాడులో మాత్రం అక్కడ కొంతమంది నాయకులు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే నిజంగా తెలుగుదేశం పార్టీ ఇంతకంటే దిగజారదేమో అనుకున్న ప్రతిసారి మేము దిగజారుతూనే ఉంటాం అనే విధంగా మహానాడులో వీరి వ్యాఖ్యలు ఉన్నాయి. అవేంటి అంటే ఈ మంత్రుల పేర్లు ఉచ్చరించడం మన భావ్యం కాదు. కానీ ఒక మహిళా మంత్రి గారు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి తల్లిని గెంటేశాడు, చెల్లిని గెంటేశాడు అనే మాటలు మాట్లాడారు. మీ మహానాడులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నారు అంటే మీరు ఏ విధమైనటువంటి అభద్రతా భావంలో ఉన్నారో ఇప్పుడు అర్థమవుతా ఉంది. అందుకనే మహానాడు మీరు కడపలో పెట్టినప్పటికీ మీరు అంచనా వేసిన విధంగా ప్రజలు రాలేదని, దానిని సక్సెస్ చేయలేకపోయారని, అందువలనే ఎల్లో మీడియా కూడా మహానాడుకు వచ్చిన జనాలని కవర్ చేయడం లేదని ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కడపలో పెట్టిన మహానాడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని విమర్శించడానికే పెట్టినట్టుంది. కానీ మనం చేసిన కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో, చేయబోతున్న పనులను వివరించడంలో మాత్రం ఈ ప్రభుత్వం విఫలమైందని మేధావులు, విశ్లేషకులు, నెటిజన్లు చెప్తా ఉన్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.